ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మరో జిల్లా నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం కూడా ఇదే. ఆయనకు చెక్ పెట్టడానికి టీడీపీ అధిష్టానం గంటా శ్రీనివాస్ ను రంగంలోకి దింపుతోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ప్రభావం లేకుండా చేయడం, చీపురుపల్లిలో తన కంచుకోటను మళ్లీ దక్కించుకునేలా స్కెచ్ వేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా ఇక్కడి నుండి గంటా శ్రీనివాస్ ను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ దిశగా టీడీపీ పార్టీ నేతలతో చర్చలు నిర్వహించి గంటా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవచ్చని అంటున్నారు.